చేపల కూరకి కొద్దిగా ఎక్కువ నూనె పడుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను. నాకు అలవాటు కొద్దిగా కరివేపాకు వేస్తాను చేపల కూర ప్రతి దాంట్లో. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి పేస్ట్, ఇది అన్నీ మిక్స్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడైనా మనం చేపల కూరకి టమాటా ఉల్లిపాయ పేస్ట్ అయితేనే మనకు కొద్దిగా గ్రేవీ ఉంటుంది. ఇది వేగుతుంది కదా ఫ్రెండ్స్, ఎందుకంటే ఉల్లిపాయది వాసన అంతా పోయేదాకా ఆయిల్ తేలి వరకు వేపాలి. నేను వంటలు బాగా చేస్తాను ఫ్రెండ్స్, నేను గొప్ప చెప్పుకుంటాం కాదు. ఎందుకంటే మాకు పెద్ద ఫ్యామిలీ అనమాట. అంటే ఇటు అత్తింటోళ్ళు పెద్ద ఫ్యామిలీ, అమ్మాల తరపు కూడా పెద్ద ఫ్యామిలీ. మా ఆడపడుచులు ఆయన ఎప్పుడు వచ్చినా సరే ఎక్కువ నాటుకోడి వండమని చెప్పేవారు. వాళ్ళు అన్నీ కలిపి పెట్టేసుకుంటారు కదా, మేము అలా కాకుండా అన్నీ వేపితే చూసి ఏదో ఇంత కింద చూసేవారు ఫ్రెండ్స్. మా ఆడపడుచు వాళ్ళ ఆయన, పెద్ద ఆడపడుచులు ఆయన, చిన్న ఆడపడుచులు ఆయన, అన్నయ్య గారు ఇద్దరు కూడా మా అక్కే వండాలి, మొత్తం బాగా చేయాలి వంటదని చెప్పి మీ వదిన చేయమని చెప్తే నేనే చేసి పెట్టేదాన్ని. నాటుకోడు ఫ్రై చేసి దాన్ని బిర్యానీ. మేము ముస్లిమ్స్ మీద కొద్దిగా బాగా నాన్ వెజ్ కొద్దిగా ఇది ఇస్తాం కదా, అందువల్ల గారి, నాటుకోడి అవన్నీ వండేవాళ్ళం. ఇది అమ్మాళ్ళ ఇంట్లో కూడా డైలీ నీసే. అత్తవారింటికాడ అల్లుళ్ళు ఎప్పుడు వచ్చినా సరే మాకు కోళ్ళు ఉండి అత్తవారింటికాడ వదిన కోడి కోసేస్తాం వండేద్ది అంటే వండేసేవాళ్ళం. గాల్లో పక్కనేసి. అప్పుడు గ్రైండర్లు లేవు కదా ఫ్రెండ్స్, రోట్లో రుబ్బేవాళ్ళం మేము. ఇప్పుడైతే మిక్సీలు అన్నీ వచ్చేసినాయి మనకి. చూడండి ఏగిపోయింది. ఇది పసుపు, కారం, ఉప్పు. మనకి ముక్కలు ఎన్ని ఉన్నా మనం ఎంత తింటామో పైసి అంతే వేసుకోవాలి. చూసారా, ముక్కలు మనం కడిగేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, శుభ్రం కడిగి వేసేస్తున్నాం. ఎగిపోయింది. ఇది ఎక్కువ కలబట్టకూడదు, ఎందుకంటే మొక్క ఇడిపోద్ది కనుక మన ఆయిల్ తేలే వరకు అలాగే ఉంచాలి. పక్కన చింతపండు నానబెట్టాను. ఎక్కువ వేసుకుంటే మరి పులుపు ఇది కింద ఉంటుంది కదా. కొత్తిమీర వేస్తున్నాను. దించాక మళ్ళీ వేయచ్చు మనం. ఫ్రెండ్స్, చేప ఉద్యమం మీద మనం కిచెన్ అంతా కూడా షాంపూ తోటి క్లీన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే మనకు నీసు వాసన వస్తుంది. తర్వాత మనం మొత్తం ఫ్రెష్ అయిపోతే సరిపోతుంది. ఫ్రెండ్స్, కూర అయిపోయింది. మొత్తం అంట్లన్నీ కూడా తోవేశాను. నా కిచెన్ అంతా చూసారా క్లీన్ చేసాను, మొత్తం అయిపోయింది. ఇంకా సబ్జెక్టు ఇంకేం లేదు ఫ్రెండ్స్, మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీరు మునిషాక చేపల కూర వండి చూపించమని అన్నారు, నేను వండి చూపించేసాను మీకు ఫ్రెండ్స్. రండి అందరూ కలిసి తిందాము. కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.